హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుష్మిత ట్యుటోరియల్స్. ఈ వీడియోలో సాయి దివ్య పూజ నాకు తెలిసినంత వరకు ఎలా చేయాలో చెప్తాను. ముందు రోజే రూమ్ మొత్తం అయితే తడిగుడ్డు పెట్టుకోవాలి. పీఠకం కోసం పీట అయితే కడుక్కొని పసుపు రాసి బొట్లు అయితే పెట్టుకున్నాను. దానిపైన వైట్ కలర్ క్లాత్ని పసుపు నీటిలో ముంచి ముందు రోజు ఆరబెట్టుకొని క్లాత్ అయితే వేసుకోవాలి. దానిపైన బియ్యం వేసి పసుపు గణపతిని అలానే ఫొటోస్ కూడా పెట్టుకున్నాను. అభిషేకం కోసం అయితే 5 పంచామృతాలు అయితే పక్కన పెట్టుకున్నాను. అండ్ తాంబూలం ఇచ్చినవి నాకు దొరికిన ఫ్రూట్స్ అవి కూడా దేవుడికి అయితే నైవేద్యంగా పెట్టుకున్నాను. తాంబూలం అయితే ఈ విధంగా ఇచ్చాను. బుక్కు, తాంబూలం, అలానే కమలాపండు, ఒక ఫ్లేవర్ కోవా స్వీట్ అయితే ఇచ్చాను. దాంతోపాటు కిచిడి ప్రసాదం, ఉడకబెట్టిన కొమ్మిచానకలు అయితే ఇచ్చాను. ఒక్కొక్క పంచామృతంతో అయితే అభిషేకం చేసి వాటర్తో అయితే క్లీన్ చేశాను. అలా 5 పంచామృతాలతో కూడా అభిషేకం చేసి వాటర్తో క్లీన్ చేశాను. ఈ పూజ ఏ థర్స్డే అయినా స్టార్ట్ చేయొచ్చు. మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా చేసుకోవచ్చు, కానీ ఉద్యాపన అయితే మార్నింగే చేసుకుంటే మంచిది. మనకి దొరికిన పువ్వులతో అయితే దేవుడికి మాల వేయాలి. అలానే 108 విడి పువ్వులు తీసి పక్కన పెట్టుకొని అష్టోత్తరాలు చదువుతున్నప్పుడైతే దేవుడి ముందు వేస్తూ ఉండాలి. అలానే ముడుపు కోసం అయితే ఒక పసుపు కలర్ క్లాత్ తీసుకొని అందులో ఒక 1 రూపీ కానీ 2 రూపీస్ కానీ కాయిన్ పెట్టి మనం కోరిన కోరుకొని ముడుపు అయితే కట్టుకొని దేవుడి ముందు పెట్టుకోవాలి. 2 వీక్స్ వరకు అయితే ఆటంకం రాకూడదు. 3rd వీక్ నుంచి వచ్చినా సరే పర్వాలేదు. ఆ వీక్ స్కిప్ చేసి రిమైనింగ్ వీక్ అయితే మనకు ఎన్నైతే అనుకున్నామో అయ్యే వరకు అయితే కంప్లీట్ చేసుకోవాలి. సాయి దివ్య పూజ ఆరంభం. శ్రీ సాయి అష్టోత్తర శతనామావళి. ఓం శ్రీ సాయి నాథాయ, ఓం శ్రీ లక్ష్మీ నారాయణాయ, ఓం శ్రీ కృష్ణ రామ శివ మారుతాండ రూపాయ నమః, ఓం శ్రీ శేషశాయినియాయ నమః, ఓం గోదావరి తోట శ్రీడి వాసినే నమః. ఉద్యాపన రోజు మనకు తోచిన బుక్స్, తాంబూలం అయితే ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 వీక్స్ చేశాను. ఈ తాంబూలం అయితే కంపల్సరీ ఇవ్వాలి. ఇంకా మనకు తోచితే ఎక్కువ ఇవ్వచ్చు, కానీ తక్కువ అయితే ఇవ్వకూడదు. లేదు అనుకుంటే ఒక 5 తాంబూలం ఇచ్చి రిమైనింగ్ బుక్స్ మనం అయితే పంచుకోవచ్చు. బుక్స్ ప్రసాదం అయితే ఇవ్వచ్చు. నేను మా మమ్మీకి ఇచ్చాను, అలానే 4 మెంబర్స్కి ఇచ్చాను. అండ్ ఈవినింగ్ కూడా సేమియా నైవేద్యంగా పెట్టి నా పూజ అయితే 5 వీక్స్ కంప్లీట్ చేసుకున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతే వీడియో. బై బై.